హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీలంక సమీపంలో భారీ అల్పపీడనం, అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఈరోజు భారీ అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రేపటికి శ్రీలంక సమీపానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ అల్పపీడన ప్రభావంతో శ్రీలంక, తమిళనాడు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, ఈ అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా మార్చి 11, 12 తేదీల్లో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రేపు శ్రీలంక దిగువ భాగానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అక్కడి నుండి అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయని, మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడన ప్రభావంతో మార్చి 11, 12 తేదీలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, నగరి, శ్రీకాళహస్తి, సుళ్లూరుపేట, గూడూరు, కోడూరు, మదినపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని, అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాయలసీమ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న అత్యధికంగా నంద్యాల జిల్లాలోని అల్లూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు జిల్లాలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని, 38 నుండి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి మేఘాలు మాత్రం అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని, తెలంగాణలో 38 నుండి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే శ్రీలంక సమీపంలో ఏర్పడిన భారీ అల్పపీడన ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, మిగతా రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ అల్పపీడనం అటు శ్రీలంకని దాటుకుంటూ అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.